కాకినాడ జిల్లా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి విద్యకు పరితపించిన మహనీయులు పూలే దంపతులని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య కొనియాడారు. తుని నియోజకవర్గ కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల దివ్య విచ్చేయగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయిలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ పార్కు వద్ద ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు వీరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ సమాజంలో అనగారిన వర్గాల విద్యాభివృద్ధికి పూలే దంపతులు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బీసీ సంఘాలని ఒకే తాటిపై పయనించాలని ఆమె పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రకృతి గోవిందరావు, జానా గౌరీశంకర్, కరేళ్ల గణపతిరావు, కర్రి వెంకటరమణ, అహ్మద్, నెల్లిపూడి బ్రహ్మాజీ, నెల్లిపూడి రాజబాబు, ఎండపల్లి నాగేశ్వరరావు, నాగు, మాచర్ల బాబ్జీ తదితరులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అలాగే మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, పలువురు కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జరిగింది. జయంతి 199వ జయంతి కార్యక్రమానికి మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి యనమల దివ్య గారు ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషంగా ఉంది. బీసీల యొక్క ఐక్యత 32 సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. 2018 నుంచి అప్పుడు ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ యనమల రామ్ గారు ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మాకు ఇక్కడ పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారి విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క 18 నుంచి ఇప్పటిదాకా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాం. మరి అలాగే ఈ రోజు మా మేడం గారు, మా ప్రీతమ నాయకురాలు వాళ్ళు వచ్చి మన పూలే గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషం ఉంది. మరి జ్యోతిరావు పూలే గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. ఆయన ఆ రోజుల్లో చాలా కష్టపడి నిస్వార్థంగా పనిచేసి ఎంతో కష్టపడి ఆయన పడినటువంటి అవమానాలను గుర్తుపెట్టుకుని ఇది కేవలం మనం వెనుకబడిన వర్గాలు అది అక్కడ వర్గాలు చెప్తున్నారంటే అక్కడ వర్గాలు రోజు ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచించి అందరికీ చదువు కావాలి, చదువుకుంటేనే మనం ఈ యొక్క అసాంఘిక కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళవచ్చు, ఈ సమయం ముందుకెళ్ళాలంటే అన్ని తెలియాలి, తెలిసేటే మనం ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఆ విధంగానే వారు ఎన్నో స్కూల్స్ వాళ్ళు పెట్టడం, ఆ రకంగా విద్య నేర్పడం. అదేవిధంగా వారి సావిత్రిబాయి పూలే గారు కూడా ఆ రోజుల్లో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వారికి కూడా విద్య నేర్పించి ఆ మహిళలు కూడా విద్య ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా సమాజం కోసం, సమాజ బాగు కోసం, బడుగు బలహీన వర్గాల బాగు కోసం ఆ రోజు పాటుపడినటువంటి వ్యక్తులు ఈ రోజు 199 సంవత్సరాలైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటామంటే అలాంటి మహానుభావులు మరి ఆ రోజులు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ 199 కార్యక్రమానికి అలాగే ప్రభుత్వం కూడా గుర్తించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమం స్టేట్ ఫెస్టివల్ రాష్ట్ర పండుగ నిర్వహించాలని చెప్పేసి వారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఆ విధంగా కూడా ఈరోజు మన మేడం గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి మేడం గారు మరి
ఎమ్మెల్యే గారు చాలా చురుకైనటువంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వ్యక్తి. ఇక్కడ తురులో అనేక సమస్యలు మీ అందరికీ తెలుసు. ఇవాళ శ్మశానం కానీ పార్కులు కానీ వచ్చేటప్పటికి చాలా ఎఫిషియెంట్ చేయాలి మేడం కానీ. మేడం గారు ఎలక్షన్ ముందే చెప్పారు నర్సింగ్ స్కూల్ పెట్టాలని చెప్పేసి వారు ఆలోచన ఉంది. అది కూడా త్వరలో అయిపోతుంది. ఈ మధ్య థైరాయిడ్ గురించి కూడా ఎక్విప్మెంట్ వచ్చింది. అలాగే స్కాన్ సెంటర్, అలాగే బ్లడ్ బ్యాంకు ఇవన్నీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు. పోలీసు విషయంలో కూడా మేడం గారు చాలా శ్రద్ధ తీసుకుని చాలా విషయాలు చూస్తున్నాం. అనేక రకాలుగా సీఎం గారు కానీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి వారు కంకణ కట్టుకున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే గారు మన సాక్షిగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ ముఖ్యంగా బీసీ 30 సంఘాలు కూడా అత్యంత కష్టపడి మేడం గారికి అఖండ విజయం సాధించడంలో చాలా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చేటువంటి వారికి నివాళులు కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు మన తొలి శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి దివ్య గారికి, ఇక్కడ చేసిన పట్టణ ప్రముఖులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ ఐక్యత వెనుకటిస్తున్న స్థానం కలిపి ఆ యూనిట్ కూడా వినియోగంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని కూడా అలాగే మా బీసీ నాయకులందరికీ కూడా మా నమస్కారాలు. ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక సామాజిక బుద్ధజీవుల మిత్రుడు గారి మన జయంతి ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. మన తుది నియోజకవర్గంలో చేశారు. మన ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అతి ముఖ్యంగా వెనుకబడిన హక్కుల కోసం వారు ఎంతగానో జీవితాన్ని అంకితం చేశారు. అలాగే వారి భార్యమణి మహిళలు అన్ని రంగాలకి పాఠశాల మొట్టమొదటి దేశంలోనే బాలికల పాఠశాల మొట్టమొదటి పూలే గారి భార్యమణి సావిత్రిబాయి పూలే గారు వారిని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఈ దంపతులకి ఇంత ఘన నివాళి ఇవాళ మన తుని నియోజకవర్గం తరఫున మనం అందరం కూడా అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గం అంతటా కూడా ఒక మహనీయుడు, ఒక విద్యావేత్త, అలాగే ఒక శ్రమజీవుల మిత్రుడు జ్యోతిరావు గారి పూలే గారి జయంతి నాడు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు అనగాని వర్గాలకు, మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన వారు. అలాగే వారి భార్యామణి కూడా మన సావిత్రిబాయి పూలే గారు కూడా బాలికల దేశంలోనే బాలికలు బాగా చదువుకోవాలి, బాలికలు చదువుకొని మంచి అవకాశాలు రేపొద్దున పొందాలని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన వారు మన సావిత్రిబాయి పూలే గారు. వారు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని చెప్పేసి వారి జీవితాన్ని, ఆ దంపతులు కూడా వారి జీవితాన్ని అంతా సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి దంపతులకి వాళ్ళ నివాళులు అర్పించడం జరిగింది మన తుని నియోజకవర్గం తరఫున. ఇంత ఘన నివాళి వారికి ఎప్పుడు కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా మేము అందరం కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం. జై హింద్, జై తుని.